తర్వాత పంచయజ్ఞాల గురించి చెప్తున్నారు. మునులు, ఋషులు అని పిలువబడే గృహస్థాశ్రమంలో ఉన్న జీవులు సత్కర్మాచరణ వలన, గురువులు పురాణాలు చెప్పినట్లు చేయడం వలన మహాపాపాల నుండి విముక్తిని పొందుతారంట. దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, మానుషయజ్ఞం అని 5 యజ్ఞాలు ఉన్నాయంట. వీటిని పంచయజ్ఞాలు అంటారట. లలిత సహస్రనామంలో అమ్మవారికి పంచయజ్ఞ ప్రియ నామం ఉంది కదా, అలాగా శ్రీ మహావిష్ణువు యజ్ఞ రూపంగా ఉన్నాడు అని విష్ణు సహస్రనామం చెప్తోంది. కాబట్టి ఈ యజ్ఞము విష్ణు స్వరూపం అంటున్నారు. ఆ విష్ణువు 5 యజ్ఞముల రూపంలో ఉంటారట. ఈ 5 యజ్ఞాలు మానవుడై పుట్టిన ప్రతివాడు చేయాలంట. పూర్వం ఉద్యోగాలు చేసుకోవడం, సంపాదించడం, వ్యవసాయం చేసుకోవడం, ఎవరి ధర్మాలు వాళ్ళు ఆచరించడం, సుఖంగా బ్రతకడం చేసేవారు. ఒకానొకప్పటి కాలము స్వర్ణయుగము. మహారాజులు వారిలో వారు తగాదా పడి యుద్ధం చేసిన ప్రభుత్వాలను మారినప్పటికీ ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండేదట. మహాభారత యుద్ధంలో కౌరవులు, పాండవులు 18 అక్షౌహిణుల సైన్యాన్ని చేకూర్చుకుని ఘోర యుద్ధం చేశారు. సైనికులు యుద్ధంలో ఎంతో మంది చనిపోయారు. దాదాపు 72 కోట్ల మంది యుద్ధంలో చనిపోయినట్లు మహాభారతం చెప్తోందట. వ్యాపారం చేసుకునే వైశ్యులు వ్యాపారం చేసుకోగలిగారు. వ్యవసాయం చేసుకునే రైతులు వ్యవసాయం చేసుకున్నారు. యజ్ఞాలు చేసుకునేవారు యజ్ఞాలు చేసుకున్నారు. అంటే సామాన్య ప్రజానీకానికి ఏ ఇబ్బంది కలగలేదన్నమాట. ఆశ్చర్యకరమైన విషయాలు పురాణాల్లో ఉన్నాయి. మహాభారతంలో కానీ, కలియుగంలో జనమేజయుని కాలంలో కానీ ప్రభుత్వాల మధ్య యుద్ధం జరిగింది. ప్రజల మధ్య యుద్ధం జరగలేదు. విరాట మహారాజుల కాలంలో కూడా విరాటునికి త్రిగర్త దేశాధిపతి అయిన సుశర్మ మధ్య తగాదా ఉండేది. కీచకుడు విరాట రాజు తరపున త్రిగర్త దేశం మీద యుద్ధం చేసేవాడు. వారిలో వారు కొట్టుకున్నారు తప్పితే ప్రజల్ని ఏడిపించలేదు. కాబట్టి ప్రజలు వారి కర్మ వారు ఆచరించేవారు. ప్రస్తుత కాలంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. దేశాల మధ్య తగాదాలు ఏర్పడినా, ప్రభుత్వాల మధ్య గొడవలు ఏర్పడినా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మరణిస్తున్నారు. ఏ మహాపాప లక్షణము ఆ రోజుల్లో లేదంటున్నారు. కలియుగంలో నిత్యము పంచయజ్ఞాలు తప్పకుండా చేయాలని పెద్దలు చెప్పారట. మొదటిది దేవయజ్ఞము. ఇందులో వైశ్వదేవము వంటివి దేవయజ్ఞాలు. ఇవన్నీ తెలియకపోయినా దేవతల పేర్లు చెప్పి ఎవరైనా యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఆ యజ్ఞానికి కాసింత ధనం ఇచ్చినా, చేస్తుంటే చూసినా, ధనం ఇవ్వలేకపోయినా యజ్ఞం చేస్తున్న వారిని తలుచుకొని ఆనందించడం, యజ్ఞాలను ప్రోత్సహించడం కూడా దేవయజ్ఞం చేసిన వారితో సమానం అంటున్నారు. యజ్ఞాలను నిందించకూడదు. యజ్ఞ నింద మహాపాపము. పూర్వము విశ్వామిత్రుడు చేస్తున్న యజ్ఞాలను పాడు చేయడానికి ప్రయత్నించిన సుబాహు, మారీచుడు రాముని చేత చంపబడ్డారు. రాముని చేతిలో చావడం వలన ఉత్తమ గతులకు వెళ్లారు. ఇప్పుడు యజ్ఞాలను నిందించిన వారు భయంకరమైన రోగాలతోనూ కష్టాలను అనుభవించి మరణించిన తర్వాత నరకానికి వెళ్తున్నారు. కాబట్టి యజ్ఞాలను ప్రోత్సహించాలి. దేవయజ్ఞం వీలున్నప్పుడు చేయాలి. ఇది మానవ కర్తవ్యం అంటున్నారు. రెండవది భూతయజ్ఞము. కుక్కలకి, కాకులకి ఆహారం పెట్టడాన్ని భూతయజ్ఞం అంటారు. ప్రాణులందరికీ మనం పెట్టే ఆహారమే భూతయజ్ఞం అంటున్నారు. ఇంట్లో పెంచుకునే పిల్లులకి కూడా స్వయంగా ఆహారం తినిపించరాదు. కాకులకు పెట్టవచ్చును. కాకులు పితృదేవతా స్వరూపులు. కాకులకు అన్నం పెట్టడము, పక్షులకు బియ్యం గింజలు వేయడం భూతయజ్ఞం. అలసిపోయిన వారికి, చెమటతో ఉన్నవారికి, అశుచిగా ఉన్నవారికి ఇంటి బయట ఆహారం పెట్టాలి. అలా చేయకపోతే అతని ఒంట్లో ఉన్న సూక్ష్మక్రిములు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. మలినంగా ఉన్నవారికి ఇంటి బయట భోజనం పెట్టాలి. అలానే కుక్కలకి, పిల్లులకి కూడా ఇంటి బయటే భోజనం పెట్టాలి. అలా కాకుండా ఇంట్లో పెడితే వాటి లాలాజలము, మలమూత్రాల వలన రోగాలు వస్తాయని గరుడ పురాణంలో సుస్పష్టంగా 50వ అధ్యాయంలో ఉంది. వీటిని పాటిస్తే పుణ్యము, పురుషార్థము, ఆరోగ్యము, ఆనందం కలుగుతాయి. కాబట్టి వారికి దూరంగా పెట్టాలి. ఇలా పక్షులకి, జంతువులకి ఆహారం పెట్టడాన్ని భూతయజ్ఞం అని పిలుస్తారు. తర్వాతది పితృయజ్ఞము. పితృదేవతలకు ఆయా సమయాల్లో పిండ ప్రదానం చేయాలి. అమావాస్య, పితృతర్పణాలు ఇచ్చే రోజులు, అలాగే భాద్రపద మాసంలో వచ్చే రోజులు, ఇటువంటి కాలాల్లో వారికి తర్పణాలను ఇచ్చి పిండ ప్రదానం చేయాలి. అలాగే కాశీ, గయ అలాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మరణించిన వారి పేరుతో పిండ ప్రదానాలను చేయాలి. తర్పణాలు వదలాలి. క్షేత్రాలలో ఈ తిథితో సంబంధం లేదు, వెళ్ళినప్పుడే పెట్టుకోవాలి. క్షేత్రాలలో దేశకాలాలతో పని లేదు. గయా, ప్రయాగ, కాశీ, బదరీలోని బ్రహ్మకపాల ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు పిండ ప్రదానం చేయాలి. అవి పితృయజ్ఞాలే. ఇవి పితృదేవతల కోసం చేసే శ్రాద్ధాలు అన్నమాట. అందులో నిత్య శ్రాద్ధాలు చేస్తాయి. ఈ నిత్య శ్రాద్ధాలు పితృయజ్ఞాలు అనబడతాయంట. ఈ యజ్ఞాలు 3 పితృయజ్ఞము ఉత్తమ గతులు ప్రసాదిస్తుంది.
వంశాభివృద్ధినిస్తుంది. చాలామంది పిల్లలు లేకుండా ఉండడానికి గల కారణం, భార్యాభర్తల మధ్య తగాదాలు రావడానికి గల కారణం, ఎంత ప్రయత్నించినా సొంత ఆస్తి రాకుండా పోవడానికి గల కారణము ఈ పితృయజ్ఞాలు సక్రమంగా చేయకపోవడమే. అన్నగారికి భార్య పిల్లలు లేకపోతే తమ్ముడు పిండం పెట్టాలి అని చెప్తున్నారు. తర్వాత మానుషయజ్ఞం అంటున్నారు. మానుషయజ్ఞం అంటే మనుషులంతా సత్సంగా ఏర్పడి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించడము. మనుషులకు, చదువుకున్న వారికి, ఆత్మీయులకి, పేదలకు అప్పుడప్పుడు భక్తితో ఆహారం పెట్టడము మానుషయజ్ఞం. యథాశక్తి బియ్యం కానీ, అన్నం కానీ, కూరలు కానీ ఆకలిగొన్న వారికి, బాగా చదువుకున్న పండితులకి, కటిక దారిద్రంలో ఉన్నవారికి అన్నం పెట్టాలట. కటిక దారిద్రంలో ఉన్న వారికి కులంతో పని లేదు. అహింసాపరుడైన వానికి పెట్టాలి. మంచి వానికి అన్నం తిన్న తర్వాత ఇంతో అంతో ఉపకారం చేసే వారికి మాత్రమే అన్నం పెట్టాలి, దానం చేయాలి. ఈ దానం మనుషులకు, సాటి వారికి మనం చేసుకునే సేవంతా మానుషయజ్ఞమే. సాటివారి మేలు కోరి చేసే ప్రతి పని మానుషయజ్ఞమే. ఆర్థికంగా బాధపడుతున్న వారికి ఎంతో కొంత సాయం చేస్తే అది కూడా మానుషయజ్ఞమే. ఒక యాచకుడికి ఒక గుప్పెడు బియ్యం వేస్తే అది కూడా పుణ్యమే అని అంటున్నారు. తర్వాతది బ్రహ్మయజ్ఞం అంటున్నారు. చిట్ట చివరిది బ్రహ్మచారికి మనమిచ్చే భిక్ష బ్రహ్మయజ్ఞం పిలువబడుతుందంట. కేవలం బ్రహ్మచారికి పెట్టడమే కాదు, నిరంతరము బ్రహ్మతత్వం తెలియజేసే, పరబ్రహ్మతత్వాన్ని తెలియజేసే, పరమాత్మ గురించి తెలియజేసే వ్యక్తిని పూజించడం కూడా బ్రహ్మయజ్ఞం అంటున్నారు. బ్రహ్మజ్ఞానం కలిగిన వారికి ఎంతో కొంత దానం చేయడం బ్రహ్మయజ్ఞం. ఇతరులకు పరోపకారం చేసేవారికి, మహాత్ములకు యథాశక్తిగా సహాయం చేయడము బ్రహ్మయజ్ఞము. దేవాలయాలకు, లింగ ప్రతిష్టలకు, లేకపోతే చెరువులను త్రవ్వించడానికి, కాలువలు త్రవ్వించడానికి, అప్పుడప్పుడు చరవేంద్రాలు పెట్టడానికి చేసే సహాయము బ్రహ్మయజ్ఞం అని పిలువబడుతుందట. ఇది కాకుండా వేదాలు కానీ, ఇతిహాసాలు కానీ, ఉపనిషత్తులు కానీ పారాయణం చేయడం కూడా బ్రహ్మయజ్ఞమే. ఇలా నిరంతరం పారాయణం చేయడము, దైవ కార్యాలు చేయడము బ్రహ్మయజ్ఞం అని చెప్తున్నారు. ఈ పంచయజ్ఞాలు గనక తప్పక చేసి తీరాలంట. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతామంట. ఈ పంచయజ్ఞాలు నిరంతరం చేసిన వాడే విష్ణు స్వరూపుడు అవుతాడంట. దానాలు, యజ్ఞాలు చేసే సమయాల్లో విష్ణువు 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 లేదా నారాయణ 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 అంటూ చేయాలట. నారాయణ నామస్మరణం పూర్వకంగా చేసి ఈ పంచయజ్ఞాలు అత్యంత శక్తివంతమవుతాయంట. కుటుంబాలు రక్షించబడతాయంట. ఈ పంచయజ్ఞాల్లో ఏదో ఒకటి చేయక, ఏనాడు దానం చేయక, తన కోసమే డబ్బు సంపాదించుకొని తాను మాత్రమే తినేవాడు పంది జన్మనెత్తుతాడంట, పక్షులుగా పుడతాడంట, జంతువులుగా పుడతాడంట, సర్వనాశనం అయిపోతాడంట. సోమరితనం వల్ల కానీ, ధనం వ్యామోహం వల్ల కానీ, కుటుంబ వ్యామోహంతో కానీ ఈ పంచయజ్ఞాల జోలికి వెళ్ళని వారు బాగుపడరు. కనుక ఎంతో కొంత ఈ పంచయజ్ఞాన్ని తప్పకుండా చేసి తీరాలని అంటున్నారు. ఇది నారాయణ వాక్కు అని గ్రహించాలి అని చెప్తున్నారు.